బాక్స్ లో ఇచ్చారు. ఇయర్ బడ్స్ కి బాక్స్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు దీన్ని. అంతేకాకుండా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, ఇంటర్వ్యూ, వ్లాగ్, వీడియో రికార్డింగ్ ఈ మైక్ తోటి. చలో ఇప్పుడు కొత్త మైక్. ఈ మైక్ మ్యాగ్నెట్ మైక్ చాలా రకాల వివిధ రకాల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రాంక్ చేసేటప్పుడు కానీ, లైవ్ స్ట్రీమ్ కానీ, చిన్న ఎక్కడంటే అక్కడ పెట్టుకొని బాగుంటది. ఒకవేళ కాదనుకొని ఇలాంటి మైక్ ఉండేది అనుకో, ఇప్పుడు టీ షర్ట్ వేసుకున్నాం అనుకో ఇక్కడ పెట్టడానికి ఉంటది, కానీ అది బాగా కనబడదు. లుకింగ్ కూడా ఇలా ఇక్కడ కూడా కంఫర్టబుల్ ఉండదు. అందుకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఒక మంచి మైక్ ని అయితే బై చేసా, అంటే తీసుకున్నా. అసలు ఆ మైక్ ఎలా ఉంటది, ఏంటిది, ఆ మైక్ లో బెస్ట్ క్వాలిటీస్ ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఇవ్వలేరు అని ప్రతి దాని గురించి మాట్లాడుకుందాం. సో చలో, దానికంటే ముందు ఆ మైక్ ని అయితే మనం ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. చలో లెట్స్ సీ దట్ మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ కింద మనకి ఏమని ఇచ్చారంటే వైర్లెస్ కనెక్షన్, నాయిస్ రెడ్యూషన్, ఈకో, వైడ్లీ కాంప్లికేటెడ్ అండ్ అంతేకాకుండా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, ఇంటర్వ్యూ, వ్లాగ్, వీడియో రికార్డింగ్ ఈ మైక్ తోటి. సో చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ ని తీయగానే ఇలా ఉండింది. అంతేకాకుండా ఇది ఒక బాక్స్ లో ఇచ్చారు. ఇయర్ బడ్స్ కి బాక్స్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు దీన్ని. ఇలా తీసి ఇలా పెట్టంగానే ఇక్కడ ఇది చూపిస్తుంది. ఒక మైక్, ఒక రిసీవర్, ఇంకో మైక్, డబల్ మైక్, రిసీవర్. ఇది మ్యాగ్నెట్ మైక్. ఇది కెమెరాకు వాడడానికి. ఈ మైక్, ఈ రిసీవర్ వచ్చేసి కెమెరాకు యూజ్ చేయాలి, ఓన్లీ కెమెరాకు మాత్రమే. ఇక్కడ కనబడుతుంది చూడండి బ్యాటరీ, దీంట్లో ఉన్నది ఛార్జింగ్. అండ్ అంతేకాకుండా ఇది చూసుకున్నాం కదా. సో ఇదంతా లైట్ పెట్టేద్దాం. దీంట్లో ఏముందో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా దీనికి ఇచ్చిర్రు ఒక మాన్యువల్ పేపర్ ఇచ్చిర్రు. యాక్సెసరీస్ అట్లా చూద్దాం. యాక్సెసరీస్ లో వచ్చేసి ఇది మొబైల్ కనెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, మొబైల్ తోటి వీడియోలు తీద్దామన్నా ఇది మొబైల్ తోటి. ఇంకోటి దీనికి చార్జర్, దీనికి బాక్స్ కి చార్జర్, దీనికి డబ్బాకి. వీటితోటి కొన్ని పార్ట్స్, వీటితోటి కొన్ని సామాన్లు కూడా వచ్చాయి. ఆ సామాన్లు చూద్దాం చలో. ఇవన్నీ వచ్చినాయి సామాన్లు. ఇది వచ్చేసి ఈ వైర్ ఉన్నది కదా, ఈ వైర్ లో మ్యాగ్నెట్ మైక్ ఉంటుంది. మైక్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇట్లా వింటాం అనుకో. ఇక్కడ మనం ఇంటర్వ్యూ కానీ ఏదైనా చేసేటప్పుడు మైక్ ఇట్లా పెట్టుకొని ఇట్లా వింటాం అనుకో, మనం మాట్లాడే ప్రతిదీ దీంట్లో వినబడుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి సామాన్ ఫస్ట్ బయటకైతే తీసుకుందాం. ఇది వచ్చేసి కెమెరాకు, ఇది రిసీవర్ కి డైరెక్ట్ కెమెరాకి ఇవ్వడానికి ఒక కేబుల్ ఇచ్చిర్రు. అంతేకాకుండా ఇది వచ్చేసి ఇప్పుడు ఇచ్చిర్రు కదా, అది ఈ రిసీవర్ కి డైరెక్ట్ ఇది పెట్టేసి ఐఫోన్ ఉంటే ఐఫోన్ కూడా యూజ్ చేయొచ్చు దీంతో. ఇది యూఎస్బి కేబుల్ ఇచ్చారు, ఇది యూఎస్బి. అండ్ అంతేకాకుండా ఇది స్టిక్స్ ఇచ్చిర్రు. ఎట్లా అంటే నువ్వు చూపిస్తా. ఇదేదో నార్మల్ గా ఇచ్చిర్రు. ఇదంతా మనకు ఐడియా లేదు, దీంతో మనం ఏం యూజ్ చేయలేము. ఇలాంటి రెండు ఇచ్చిర్రు దారాలు, ఇగో దీంతో రెండు. ఇది వచ్చేసి ఇది మైక్. ఎలా అంటే చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మైక్ ఉన్నది కదా, ఈ మైక్ కి బయట మనం అంటే అవుట్డోర్ లో మనం వీడియోలు షూట్ చేద్దామన్నా కొంచెం అంటే ఉంటది కదా, ఇట్లా బయట నుంచి వచ్చే ఎయిర్ కానీ లేకపోతే దుమ్ము ధూళి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కి బయట మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇచ్చిర్రు.
ఇలాంటివి రెండు ఇచ్చిర్రు, ఇవి పెట్టుకోనికి చూపిస్తా. ఇట్లా పెట్టేసుకుంటే కదా, ఇగో ఇలా పెట్టేసుకోవాలి. ఈ మైక్ ఉందా, ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి, ఈ మైక్ ని ఇలా పెట్టేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇవి చూపెట్టిన కదా నీకు, ఇది ఇది ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ ని ఇలా పెట్టేసుకొని ఇలా మ్యాగ్నెట్ తోటి పనికి దేనికి ఇలా ఈ మైక్ కి ఇలా కాకుండా ఇంకో స్టిప్స్ ఇచ్చారు ఇక్కడ, చూపిస్తా. అలా మ్యాగ్నెట్ లా అద్దు, ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఇట్లా పెట్టుకుంటారు కదా, మ్యాగ్నెట్ లా అద్దు కొందరికి నచ్చదు, అందుకే ఆప్షనల్ ఇంకోటి ఇచ్చారు. ఇది ఉంది ఇక్కడ కింద ఇట్లా ఒత్తేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలాంటివి రెండు ఇచ్చిర్రు, ఇలాంటి మ్యాగ్నెట్ రెండు ఇచ్చిర్రు. సో దీంతో ఇలా యూజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ అంతే, లోపల పెట్టేద్దాం. అండ్ అంతే, దీంట్లో ఇచ్చింది మనకు సేమ్ ఇలానే కేబుల్ ఇచ్చిర్రు. సో ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి ఇవన్నీ చూసేసినాం కదా, ప్రతి ఒక్క వస్తువులు అయితే మనం చూసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మైక్ తోటి మనం మాట్లాడి చూద్దాం. అంటే ఈ మైక్ తోటి మనం వాయిస్ ఎలా వస్తుంది ఏంటిది అనేది ఒకసారి ట్రై చేద్దాం. చలో మామ, మీరు ఇప్పటి వరకు నేను పాత మైక్ తో అయితే వీడియో అయితే రికార్డ్ చేసా. చలో ఇప్పుడు కొత్త మైక్. ఇప్పుడు ఈ కొత్త మైక్ లో ఈ వీడియో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకన్నా ముందు, సో మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఈ వాయిస్ ఎలా వస్తుందో అని చెప్పేసి. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకన్నా ముందు సో ఈ వాయిస్ ఎలా ఉందో చూడండి. ఈ మైక్ ఇది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత ఎట్లుంది, బాగుందా? సో ఇది ఈ మైక్ ప్రత్యేకత. ఈ మైక్ మ్యాగ్నెట్ మైక్ చాలా వరకు చాలా రకాల వివిధ రకాల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రాంక్ చేసేటప్పుడు కానీ, లైవ్ స్ట్రీమ్ కానీ, చిన్న ఎక్కడంటే అక్కడ పెట్టుకొని బాగుంటది. ఒకవేళ కాదనుకొని ఇలాంటి మైక్ ఉండేది అనుకో, ఇప్పుడు టీషర్ట్ వేసుకున్నాం అనుకో ఇక్కడ పెట్టడానికి ఉంటుంది, కానీ అది బాగా కనబడదు, లుకింగ్ కూడా ఇలా ఇక్కడ కూడా కంఫర్టబుల్ ఉండదు. అందుకే నేను మ్యాగ్నెట్ మైక్ అనేది తీసుకున్నా. సో ఈ మ్యాగ్నెట్ మైక్ గురించి అవుట్డోర్ కూడా ఒకసారి వీడియో తీయాలని మీకు అనిపించుంటే ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అవుట్డోర్ కూడా ఒకసారి వీడియో అయితే తీస్తా. అవుట్డోర్ లో కూడా ఎలా వస్తుంది ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. చలో కామెంట్ మీ, లవ్ యూ టు ఆల్. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్.